హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? మీనా ఇంకా లేట్ చేస్తే ఈ చేపల్ని మేమంతా చేప మందు మింగినట్లు గుడుక్కున మింగేసేలా ఉన్నాం, వడ్డించు అని బాలు అంటూ ఉంటాడు మీనాని. అత్తయ్య మీరు రండి అని మీనా పిలుస్తుంది ప్రభావతిని. నేనేం అందరిలా మెచ్చుకోను అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీరేం మెచ్చుకోకపోయినా నేనేం నొచ్చుకోను, మీరు రండి అని ప్రభావతిని పిలుస్తుంది మీనా. అని ప్రభావతి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో మనోజ్ అమ్మ అమ్మ అని వస్తూ ఉంటాడు. వచ్చేసావా అని ప్రభావతి అడుగుతుంది మనోజ్ని. లేదు పోయాడు అని బాలు అంటూ ఉంటాడు. నువ్వు నోరు ముయ్యి అని ప్రభావతి అంటూ ఉంటుంది బాలుని. ఇప్పుడు తినేదాకా ప్రపంచంలో ఏ శక్తి నా నోరుని మూయించలేదు అని బాలు అంటూ ఉంటాడు. బయటికి పోదాం రారా అని మనోజ్ని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ప్రభావతి. ఇచ్చావా అని ప్రభావతి అడుగుతుంది మనోజ్ని. ఇచ్చాను అని మనోజ్ అంటూ ఉంటాడు. తెచ్చావా అని అడుగుతుంది మనోజ్ని. తెచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్. ఎంత వచ్చింది అని ప్రభావతి అడుగుతుంది. ఇచ్చినంతే వచ్చింది అని మనోజ్ అంటూ ఉంటాడు. ఎంత ఇచ్చాడు అని ప్రభావతి అడుగుతుంది. అడిగినంతే ఇచ్చాడు అని మనోజ్ అంటూ ఉంటాడు. సమస్య ఏం రాదు కదా అని అడుగుతుంది ప్రభావతి మనోజ్ని. నాకేం రాదు అని మనోజ్ అంటూ ఉంటాడు. ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది. అదే అమ్మ మనకేం రాదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఏదో జరుగుతుంది అని మీనా అందరితో చెబుతుంది. రే లక్షలు మింగినోడా, మళ్ళీ ఏం మింగి సచ్చావురా అని బాలు అనగానే ప్రభావతి మింగడానికి ఇక్కడ ఏముంది అని అంటూ ఉంటుంది. అన్నీ వాడే మింగేశాక ఇంకేం మిగులుతుంది అని అంటూ ఉంటాడు బాలు. మీరు పక్కకు వెళ్ళి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అత్తయ్య, ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా. అవును, మళ్ళీ కొంప మీదకి ఏం తెచ్చారు మీ తల్లి కొడుకులు అని సత్యం అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. మనోజ్ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు. కొంప మీదకి ఏం తేలేదు, పంక మీదకి ఏం తేలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. మరి ఇంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అమ్మా అని రవి అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. ఈ చేపల్ని ఎలా మింగేద్దామా అని చూస్తున్నట్టున్నారు అని బాలు అంటూ ఉంటాడు. అవును, మరి మీ ఆవిడ ప్రపంచంలో లేనిది ఎవరు చేయలేనిది చేసింది కదా, అంత లేదు అని. రేయ్ మనోజ్ నువ్వు వెళ్ళి రోహిణిని తీసుకొని రా అని చెప్తుంది ప్రభావతి. అలాగే అమ్మ అని రోహిణి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మనోజ్. అయ్యో జనాభా పెరుగుతుంది, ఈలోపు మన వంతు మనం తినేద్దాం రా నలభీమా అని బాలు అంటూ ఉంటాడు రవిని. అబ్బా ఎన్నాళ్ళకి నన్ను నోరార నలభీమా అని పిలిచావన్నయ్య అని అంటూ ఉంటాడు రవి. మర్చిపోయాను, లేచిపోయిన నైటీలు వేసుకున్న నలభీమా అని కదా పిలవాల్సింది అని బాలు అంటూ ఉంటాడు రవిని. అయ్యో అని రవి తల పట్టుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళకి కూడా మిగిలించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ముందు వెనుక ఆలోచించకుండా నీలా మనోజ్లా ఎవరు లేరిక్కడ అని అంటూ ఉంటాడు సత్యం. అత్తయ్య కూర్చోండి అని మీనా అడగగానే ప్రభావతి కూర్చుంటుంది. ఇంకాస్త వడ్డిస్తే మీ పుట్టింటి సొమ్ము ఏమైనా పోతుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేదో మామూలుగానే అడగొచ్చు కదా, ప్రతిదానికి మా పుట్టింటి వాళ్ళని ఎందుకు లాక్కొస్తారు అని మీనా అనుకుంటూ మీరే వేసుకోండి మీకు కావాల్సినంత అని ప్రభావతి దగ్గర పెట్టి కర్రీ పెట్టి వెళ్తూ ఉంటుంది మీనా. వచ్చావా మనోజ్ అని అడుగుతుంది రోహిణి. వచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్. తలుపు వెయ్యి అని రోహిణి అంటూ ఉంటుంది. ఇప్పుడా అని మనోజ్ అంటూ ఉంటాడు. అబ్బా నేను తలుపు వేయమంది అందుకు కాదు అని రోహిణి అంటూ ఉంటుంది. మరి ఎందుకు అని మనోజ్ అడుగుతాడు రోహిణిని. లే అని మనోజ్ని పక్కకి జరిపి వెళ్ళి డోర్ వేస్తూ ఉంటుంది రోహిణి. నిజం చెప్పు మనోజ్ అని అడుగుతుంది రోహిణి. రోహిణి అడగగానే మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు 4 లక్షలు ఫర్నిచర్ అమ్మటం ఏంటి, అందులో 1 లక్ష లాభం రావటం ఏంటి, హ్యాట్స్ ఆఫ్ మై డియర్ హస్బెండ్ అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ రోహిణిని. ఈరోజు నువ్వు 1 లక్ష లాభం వచ్చేలా బిజినెస్ చేశావు, నేను ఇంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని రోహిణి అంటూ ఉంటుంది. అవును, అందుకు నేను ఎంత తిప్పలు పడ్డానో నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. తిప్పలేముంది, నువ్వు బిజినెస్ చేయటంలో పండిపోయావు అని రోహిణి అనగానే అవును అవును అని మనోజ్ అంటూ ఉంటాడు.
నువ్వు చెప్తుంటే అవుననే అనిపిస్తుంది. పండిపోయానో ఎండిపోయానో నాకే అర్థం కావటం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మనోజ్. షాపు ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే ఎవరు ఇంత లాభం చూడరు. నువ్విదే స్పీడ్లో ఇలాగే సంపాదిస్తూ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటిది అని మనోజ్ అంటూ ఉంటాడు. 1,00,000 లాభం అని అడుగుతుంది. మనీ తీసి ఇస్తూ ఉంటాడు మనోజ్. అబ్బా, ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి అని రోహిణి అంటూ ఉంటుంది. ఇలాంటి రోజు జీవితంలో మళ్ళీ రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఈ 1,00,000తో మనం గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా అని రోహిణి అనగానే మనోజ్ షాక్ అవుతూ ఉంటాడు. గోవానా అని అడుగుతూ ఉంటాడు. రావా అని రోహిణి అంటూ ఉంటుంది మనోజ్ని. ఎందుకు రాను, వస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్. ఎవరైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళకి ఈ 1,00,000 చూపించి నోళ్ళు మూయించాలి. ముఖ్యంగా మీ బాలుకు బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి. వాడి భార్య నగలు అమ్మి ఈ డబ్బులు తెచ్చాను అని వాడికి తెలిస్తే నన్ను ఇంటి ముందు దిష్టి బొమ్మలో ఏలాడదీస్తాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మనోజ్. రా మనోజ్, వెళ్దాం అని రోహిణి అంటూ ఉంటుంది మనోజ్ని. ఇప్పుడెందుకు అనవసరంగా కుళ్ళుకుంటారు అని మనోజ్ అంటూ ఉంటాడు రోహిణితో. వాళ్ళు కుళ్ళుకోవాలనే కదా చూపిద్దాం అని అంటూ వెళ్దాం రా మనోజ్ అని తీసుకువెళ్తూ ఉంటుంది మనోజ్ని. వండే చేతి అందరూ పొగుడుతూ ఉంటారు. చేతి వంట అంటూ ఉంటారు. కానీ వండేటప్పుడు మనసుతో అందరూ తృప్తిగా తినాలి అనే సంకల్పంతో వంట చేయాలి. అప్పుడే అమృతంలా ఇది నిజం. ఇది తెలియక కొందరు నా ఇల్లాలు లాంటి వాళ్ళు ఉడికేసి పడేస్తే అయిపోతుంది అని వంట చేస్తూ ఉంటారు. అది రుచి ఉండదు. వండిన వాళ్ళ మనసును బట్టే వంటకి రుచి వస్తుంది అనేసి సత్యం అంటూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా చెప్పారు అంకుల్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని శృతి అంటూ ఉంటుంది. వంట చేయటం కూడా 64 కళల్లో ఒకటి. ఆ కళ అందరికీ రాదు అని రవి అంటూ ఉంటాడు. రేయ్, నేను కమ్మగా వండి వడ్డించకపోతేనే నువ్వు ఇలా దున్నపోతులా తయారయ్యావా అని ప్రభావతి రవిని అంటూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరు అసలు వంట చేయటమే చూడలేదు ఆంటీ అని శృతి అంటూ ఉంటుంది ప్రభావతిని. చూడాలని కోరుకోకు డబ్బుడమ్మ, చూశాక చూడటానికి ఎవరు మిగలరు అని అంటూ బాలు. చూసావా నాన్న, మనందరం నవ్వుకుంటూ కనిపించేసరికి అమ్మ కళ్ళలో పప్పులు పోసుకుంటుంది అని బాలు అంటూ ఉంటాడు. అది పప్పులు కాదు అన్నయ్య, నిప్పులు అని రవి అంటూ ఉంటాడు. రేయ్, అందరూ అనేదే మనం అంటే వేరేటి ఏముంది, నైటీలు వేసుకునేవాడా అని అంటూ ఉంటాడు బాలు. నన్ను ప్రశాంతంగా తిననివ్వరా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ని తీసుకొని వస్తూ ఉంటుంది రోహిణి. రోహిణి, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అని అంటూ ఉంటుంది. ఏంటి, వీడు షాప్ని కూడా మింగేశాడా ఏంటి అని బాలు అనగానే సత్యం రే నువ్వు ఆగ్రా అని అంటూ ఉంటాడు. ముఖ్యంగా ఇది నువ్వు ఉండగా చెప్పాల్సిన విషయం అని రోహిణి అంటూ ఉంటుంది బాలుని. ఉండగానే అంటే బ్రతికి ఉండగానా, ఇక్కడ ఉండగానా అని అంటూ ఉంటాడు బాలు. అత్తయ్య, మీరు మనోజ్ ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని చెప్పారు కదా అని రోహిణి అంటూ ఉంటుంది ప్రభావతిని. వీడా డేట్ ఏమైనా ప్రకటించాడా ఏంటి అని బాలు అంటూ ఉంటాడు. అది ఏదో ఈరోజే వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. వామ్మో నానో, వీడు మింగేసిన 1,00,000 తిరిగిస్తాడేమో అని బాలు అంటూ ఉంటే, రే నువ్వు ఏది సరిగ్గా చెప్పనివ్వవేంట్రా అని సత్యం ఆపుతూ ఉంటాడు బాలుని. ఏవండి, మీరు పూర్తిగా విననివ్వండి, మీ అన్నయ్య ఏదో ఘనకార్యం చేశాడంట అని మీనా అంటూ ఉంటుంది. రే ఏం కార్యం చేశావురా అని మనోజ్ని అడుగుతూ ఉంటాడు బాలు. ఈ ఇంట్లో మనోజ్ని చేతకాని వాడని, ఎందుకు పనికిరాని వాడని, గుడి ముందు అడుక్కునేవాడని, పార్కులో పడుకునేవాడని అంటూ ఉంటారు కదా అని రోహిణి అంటూ ఉంటుంది. పార్లరమ్మ, పల్లీలు తినేవాడని మర్చిపోయావు. అయినా అవన్నీ అన్నది నేను కదా అని బాలు అంటూ ఉంటాడు. వేరే చెప్పాలా అని రోహిణి అంటూ ఉంటుంది బాలుని. నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని వాడిని తిడుతున్నట్లు ఉంది అని అంటూ ఉంటాడు బాలు. నేను తిట్టడం లేదు, మనోజ్ని పొగుడుతున్నాను. ఇవాళ మనోజ్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసి పోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. వాడేమన్నా డీజిల్ ట్యాంకరా, ఎన్ని లీటర్ల కెపాసిటీనో తెలిసిపోవడానికి అని అంటూ ఉంటాడు మనోజ్.
రేయ్ నువ్వు ఉండరా. ఎందుకమ్మా, నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు, అది సూటిగా చెప్పొచ్చు కదా అని సత్యం అంటూ ఉంటాడు రోహిణిని. 1,00,000 రూపాయలు చూపిస్తుంది రోహిణి. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు వాళ్ళ సైడ్. ఎంత వదినా అని రవి అడుగుతుంటాడు రోహిణి. 1,00,000 అని రోహిణి చెప్తుంది. ముందు వాడికి దూరంగా పట్టుకో, లేదంటే లాక్కొని మింగేస్తుంటాడు అని బాలు అంటూ ఉంటాడు రోహిణిని. ఇంత డబ్బు ఎక్కడిది వదినా అని రవి అడుగుతుంటాడు రోహిణిని. మనోజ్ సంపాదించాడు అని ఎగతాళి చేసిన వాళ్ళందరికీ ఇదే నా సమాధానం అని రోహిణి అంటూ ఉంటుంది. అంటే అని శృతి అడుగుతుంది రోహిణిని. మనోజ్ ఇవాళ 4,00,000 ఫర్నిచర్ సేల్ చేసినందుకు 1,00,000 లాభం వచ్చింది అని రోహిణి చెబుతుంది. ప్రభావతికి పొర పోతుంది. ప్రభా అని సత్యం వాటర్ ఇచ్చి తల మీద కొడుతుంటే చాలు అండి, భూమి లోపలికి దిగిపోయేలా ఉన్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. పాపం మా అమ్మ 1,00,000 లాభం వచ్చింది అనగానే ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది అని అంటూ ఉంటాడు బాలు. ఇది చేదు నిజమైనా దిగమింగాల్సిందే తప్పదమ్మా అని అంటూ ఉంటాడు బాలు. మొత్తం ఎంత వచ్చింది అని మీనా అడుగుతూ ఉంటుంది రోహిణిని. 4,00,000 అని రోహిణి చెప్తుంది. అంటే 4,00,000 అమ్మితే 1,00,000 లాభం వచ్చిందా, అంటే 5,00,000 వచ్చాయా అని మీనా అడుగుతుంది రోహిణిని. అవును, మొత్తం 5,00,000 క్యాష్ ఉన్నట్లే కదా అని రోహిణి అంటూ ఉంటుంది. ఇంకో 1,00,000 అని ప్రభావతి అంటూ ఉంటుంది. కాదు, అమ్మిన 4,00,000 ఫర్నిచర్కి మిగిలిన లాభం ఈ 1,00,000 అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఫర్నిచర్లో అంత లాభం ఉంటుందా అని మీనా అడగగానే 1,00,000లో అమ్మితే 1,00,000 లాభం ఉంటాయా అని రోహిణి చెప్తుంది. అవునా, నాకు తెలీదు రోహిణి. పర్వాలేదు, మీ ఆయన కూడా 1,00,000లో లాభం చూపించగలుగుతున్నాడు. ఆయన షాప్ చూపించకపోతే పాపం మళ్ళీ గుడి ముందు కూర్చొని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేదేమో అని మీనా అంటూ ఉంటుంది. నిజంగానే వీడు ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదించాడమ్మా అని సత్యం అడుగుతూ ఉంటాడు రోహిణిని. మీకు కూడా అనుమానంగా ఉందా మామయ్య అని రోహిణి అంటూ ఉంటుంది. లేదమ్మా, వీడు మొదటి నుంచి పోగొట్టడమే కానీ రాబట్టడం ఉండదు, అందుకే అడిగాను అని అంటూ కాస్త జీర్ణం కావటం లేదు అని అంటూ ఉంటాడు సత్యం. ఇది ప్రారంభం మాత్రమే మామయ్య, ముందు మనోజ్ ఇంకా ఎన్ని లక్షలు సంపాదిస్తాడో చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది రోహిణి. వీడు ఇలాగే రోజు 1,00,000 లాభం తెచ్చాడంటే సరిగ్గా నెల 15 రోజుల్లో మనకి ఇవ్వాల్సిన 40,00,000 తిరిగి ఇవ్వచ్చు కదా నాన్న అని అంటూ ఉంటాడు బాలు. వచ్చింది వచ్చినట్లే పక్కన పెడితే ఎలా, రొటేషన్ చేస్తూ ఉండాలి కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మామయ్య డబ్బులు మామయ్యకి తొందరలోనే వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. త్వరలోనే అని చెప్పి ఇప్పటికే చాలా కాలం అయింది అని బాలు అంటూ ఉంటాడు. ఇంత పెద్ద విషయం చెప్పినా మీరెందుకు ఆంటీ రెస్పాండ్ అవ్వటం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ప్రభావతిని. అవును, అతిగా స్పందించాల్సిన అమ్మ అలా అవాక్కై ఉండిపోయిందేంటి అని అంటూ ఉంటాడు బాలు. ఏమైందమ్మా అని రవి అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. మనోజ్ అన్నయ్య జీవితంలో నష్టమే తప్ప లాభం చూడలేదు అని నమ్మలేకపోతున్నావా అని అంటూ ఉంటాడు రవి. రే ఆపండ్రా, ఇందాకే వాడు నాతో చెప్పాడు, నేను కూడా మనసులో ఎంతో పొంగిపోతున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు షాప్లో స్లీపింగ్ పార్ట్నర్ కదా అత్తయ్య, ఈ డబ్బు తీసుకోండి అని రోహిణి ఇస్తూ ఉంటే నాకా అని ప్రభావతి అంటూ ఉంటుంది. డబ్బు వస్తుంది అని ఆలోచిస్తున్నావా, వామ్మో నాన్న అమ్మకి ఏదో అయింది అని అంటూ ఉంటాడు బాలు. ప్రభావతి మీనని పిలుస్తూ ఉంటుంది. క్లీన్ చేసి తడి బట్ట పెడుతుంటే ఇంతలో నువ్వు పిలుస్తావేంటి అని బాలు అంటూ ఉంటాడు ప్రభావతిని. కాఫీ పెట్టి అందరినీ పిలవమని చెప్తూ ఉంటుంది ప్రభావతి మీనాకి. కాఫీ పెట్టి అది చాలక అందరినీ పిలవాలా అని బాలు అంటూ ఉంటాడు ప్రభావతిని. పిలవకపోతే ఎలా తెలుస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది బాలుని. ఎలాగో ఇప్పుడు తెలుస్తుంది అని విజిల్ తీసుకొని వచ్చి విజిల్ వేస్తూ ఉంటాడు బాలు.
అందరూ కిందికి వచ్చి ఏమైందా అని చూస్తూ ఉంటారు. ఏంట్రా నీ గోల అని మనోజ్ అంటూ ఉంటాడు. ఏంటి బాలు అని అంటూ ఉంటుంది రోహిణి. ఎందుకన్నయ్య దీన్ని ఊదుతున్నావు అని రవి అడుగుతూ ఉంటాడు. ఈ కాఫీ పెడితే మీ అందరినీ పేరు పేరున పిలవాలంట. కాఫీ వతి చెప్పింది అని అంటూ ఉంటాడు బాలు. పేరున పిలవాలి అంటే మీనా వల్ల కాదు కదా. నేనైతే లేచిపోయినాడా పార్లర్ అమ్మ, డబ్బుడమ్మ, గుడి ముందు అడుక్కునేవాడు అని పిలుస్తాను, మీనాలు పిలవదు కదా అని అంటూ ఉంటాడు బాలు. ఇదైతే మీనాకి ఈజీ అవుతుంది అని ఇస్తున్నాను. మీనా ఇదిగో తీసుకో అని అంటూ ఉంటాడు. అలాగే అండి, మీ మాట నేను ఎప్పుడైనా కాదు అన్నానా అని మీనా విజిల్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ ఎలా ఉన్నావు అని సత్యం అడుగుతుంటాడు. అమ్మలానే ఉన్నాను అని సత్యం వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుకు చేయాలని చేశాను అని అంటూ ఉంటుంది సత్యం వాళ్ళ అమ్మ. నాకు గుర్తుకు ఉంది అమ్మ, నీకు 75వ పుట్టినరోజు వస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు. ఇటు ఇవ్వు నానా అని తీసుకొని షీలా డార్లింగ్ భయాన పుట్టినరోజు అని అంటూ ఉంటాడు బాలు. భయాన ఏంటిరా బడవా అని అంటూ ఉంటుంది బాలు వాళ్ళ నానమ్మ. భయాన అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని అంటున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అమ్మ నీకు అప్పుడే 75 ఏళ్ళు వచ్చాయా అని బాలు అనగానే మరి ఏమనుకుంటున్నావురా అని అంటూ ఉంటుంది బాలు వాళ్ళ నానమ్మ. మీ అమ్మలాగా ఇంకా 16 ఏండ్ల అని చెప్పుకోవాలా అని అంటూ ఉంటుంది. మా ఫోన్ స్పీకర్లో ఉంది అని అంటూ ఉంటాడు బాలు. ఇది వినాలని స్పీకుతున్నానురా అని అంటూ ఉంటుంది బామ్మ. అందరినీ విలేజ్కి రమ్మని పిలుస్తూ ఉంటుంది బామ్మ. ఇక్కడికి రావాలంటే కుదరదేమో అమ్మ అని సత్యం అంటూ ఉంటాడు. ఉగాదికే వచ్చాం కదా అత్తయ్య అని ప్రభావతి అనగానే ఉగాది ఎప్పుడో పోయింది అని అంటూ ఉంటుంది బామ్మ. నాకైతే కుదరదు బామ్మ, నేను బిజినెస్ పెట్టాను, ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు రావడం కుదరదు అని మనోజ్ అంటూ ఉంటాడు. నాకు కూడా కుదరదు బామ్మ, పార్లర్లో అందరితో పని చేయించాలి అని చెప్తూ ఉంటుంది రోహిణి. నాకు కూడా లీవ్ ఇవ్వరు అని అంటూ ఉంటాడు రవి. నాకైతే ఏ ప్రాబ్లం లేదు, ఇంట్లో కూర్చొని కూడా డబ్బింగ్ చెప్పుకోవచ్చు అని అంటూ ఉంటుంది శృతి. మీరే ఇక్కడికి రావచ్చు కదా బామ్మ, మీ కొడుకు కోడలు మన వాళ్ళ దగ్గర జరుపుకోవచ్చు కదా పుట్టినరోజు అని అంటూ ఉంటుంది మీనా. అవును అమ్మ, నువ్వే ఇక్కడికి రావచ్చు కదా, నీ ఆశీర్వాదాలు తీసుకోవాలని ఉంది నీ పుట్టినరోజు నాడు అని అంటూ ఉంటాడు సత్యం. మీ అందరూ అడుగుతున్నారు కానీ మీ అత్త అడగట్లేదు కదా, మీ అత్తకి వాళ్ళ అత్త రావడం ఇష్టం లేదేమో అని అంటూ ఉంటుంది బామ్మ. అయ్యో అత్తయ్య అదేం లేదు, మీ కొడుకింటికి మీరు ఎప్పుడైనా రావచ్చు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా ఆవిడ చెప్పేదేంటి బామ్మ, నువ్వే రా అని అంటూ ఉంటాడు బాలు. సరే వస్తాను అని చెప్తూ ఉంటుంది బామ్మ. అడగగానే ఒప్పుకున్నారంటే ఇప్పుడు నాకు మళ్ళీ అత్త పోరు మొదలైందా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి.